రాకేష్ రెడ్డి గారు, మీరు ఇందాక అన్నారు విద్య వైద్యం అని చెప్పేసి. విద్య ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు, కానీ ఏ విధంగా పరిస్థితులు అని చెప్పేసి మీరు చెల్లించి మాట్లాడడం జరిగింది ఒక 4-5 ఛానల్ వచ్చి. విద్యను కాసేపు పక్కన పెడతాం, దాని మీద మీరు గట్టిగా గలం ఇచ్చారు. వైద్యాన్ని తీసుకుంటే గాంధీ హాస్పిటల్ తీసుకున్నా, నిమ్స్ తీసుకున్నా, వరంగల్ ఎంజిఎం తీసుకున్నా, ఎలకల గోరికి లేకపోతే పవర్ సప్లై లేక కూడా చనిపోయిన ఇన్సిడెంట్లు మనం చూసాం. టిల్ డేట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా హ్యాపెన్ లైక్ ఇన్సిడెంట్స్ కంటిన్యూస్ గా జరుగుతాయి. హాస్టల్లో కూడా చంటి పిల్లల కాలు కొరుకుతున్నారు, హాస్టల్లో ఉండే పిల్లలు, పేద పిల్లల కాలు కొరుకుతున్నాయి. భీమలో జరిగిన సంఘటన. కాబట్టి ఎవరు స్థాయిలో వారు పోరాడాలి. మీడియా కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే సమాజంలో సంఘంలో ఈ వ్యవస్థ ద్వారా అన్ని తినుకుంటున్నారో, ఏసీ బంగ్లాలలో ఉంటున్నారో, ఏసీ కార్లలో తిరుగుతున్నారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులము, ఎమ్మెల్యేలము, డాక్టర్లము, యాక్టర్లము, ఎవరైతే సమాజం ద్వారా బెనిఫిట్ పొంది సమాజంకు ఇట్లాంటి పట్టించుకోవాలి. ఎవరి స్థాయిలో వారు పట్టించుకోవాలి. ఒక్కరు కూడా చేయలేని పనులు అన్ని వ్యవస్థలు ఒకటై పేదవాళ్ళని బతికించగలగాలి. ఇటీవల నేను ఎక్స్పీరియన్స్ చేశా. నా సొంత అమ్మ అన్న, నేను హాస్పిటల్ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే క్లియర్గా వెళ్ళనియండి. కొండాపూర్ ఇది గచ్చిపోలి కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో, నెల రోజులలో 23 లక్షల బిల్లు, మోర్ దెన్ 30 days ఓన్లీ. తను చనిపోయాడు. అతనికి అంటే తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కూడా చేయకూడని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు కాకుండా వేరే వేరే ట్రీట్మెంట్లు చేసి బీభత్సంగా పెంచడం జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి ఏమైనా బీజేపీ కార్యాచరణ తీసుకుంటారా? వ్యవస్థ లోపల లోపాలు ఉంటాయండి. సమాజాన్ని అంత ఒక్కసారి మార్చలేరు, దేవుళ్ళే మార్చలేరు, శాంతి దూతలు మార్చలేదు, బుద్ధుడు మార్చలేదు. కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్రాన్ని అన్నట్లు, రామబాణం ఆపిందా రావణ సంహారం అన్నట్లు కొన్ని జరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తూ పోవాలి. వ్యవస్థని ఒక్కడిసారి అంతా మార్చలేదు. ఈ కార్పొరేటర్ల ఏదైతే ఈ దోపిడికి రాకేష్ రెడ్డి గారు కంకణ బుద్ధులు దసరా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని డెవలప్ చేయాలి అన్నది. అదే మీకు చెప్పింది పాయింట్ అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ తగ్గుతుంది. ఆధారపాటు నువ్వు పబ్లిక్ బస్సులు కదా, ప్రైవేట్ బస్సు రాదు, ట్యాక్సీ ఎక్కడు. బస్సు టైంకి వచ్చింది, ఖాళీగా ఉంది, నీట్గా ఉంది, సౌకర్యవంతంగా ఛార్జెస్ ఉన్నాయంటే 5 కోట్ల నుంచి 10 రూపాయలకి ఎక్కుతాడు. లేకపోతే 7 సీటర్ ఆటో వచ్చింది, దాంట్లో 10 రూపాయలు బస్ టికెట్, ఇంకా 7 రూపాయలు అంటే 7 సీటర్ ఆటో ఎక్కుతాడు, కొద్ది ఇబ్బంది అయినా. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని నేను అన్నది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేయాలనేది ఇదే. కొద్దిగా డబ్బు పెడితే అవుతుంది. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నాకు చాలా మంది ఆఫీసర్లు సహకరిస్తున్నారు. గ్రూప్ వన్ ఆఫీసర్ అది చేయిస్తున్నారు. ఇట్లాంటి మేము సినిమాలో చూసినాము, మీలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా మంచి టీం తయారు చేసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది? వ్యవస్థని బయట నుంచి చూసారు, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చారు. వ్యవస్థ నాకు ఎప్పుడు స్పందిస్తున్నా, వ్యవస్థ మీద అవగాహనతో ఉన్నా. కానీ పవర్ వచ్చింది, ఆ పవర్ పేద ప్రజలకు ఉపయోగించాలనుకుంటున్నా. అంతే. సహకారం సంపూర్ణంగా దొరుకుతుంది. అంటే ఈ 1 month ఎలా ఉండండి? అధికారులు సహకరిస్తున్నారా? డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మార్పు మొదలైంది. వాళ్ళ దాంట్లో మార్పు మొదలైంది. అయితే అలా ఏమన్నారంటే కొత్తగా ఏదో రాజకీయ నాయకులు చేసి స్టాండ్ టైం అనుకున్నారు. అయితే అదే తెలుసుకుంటారు కదా, పుట్టినప్పటి నుంచి ఇట్టున్నాడని చెప్పారు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా మారేది అలాగే అదే చెప్తున్నారంటే 5 ఏళ్ళ దాకా మారుతారని ఆశలు పెట్టుకోకుండా రాత్రి 12 గంటలకు నా చివరి దినం ముగిసిపోయే వరకు నేను మారను. 5 ఏళ్ల లోపల ఆర్మూర్ని తెలంగాణ మాత్రం నెంబర్ 1 చేస్తాం. అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో గజ్వేల్ కావచ్చు, గజ్వేల్ బాగా దోసుకుపోయాడు తుగ్లకు. సిద్దిపేట అయితే మరి మొత్తం దోసుకుపోయాడు. అర్థమైనా ఇప్పుడు అదే కొడంగల్ లాగాను. కొడంగల్ కన్నా బాగా చేస్తాను నమ్మకం ఉంది. అంటే మొత్తానికి తెలంగాణలో 119 నెంబర్ 1 చేస్తాను నమ్మకం ఉంది. 99% చేస్తాం. ప్రభుత్వ సహకారం దొరకకపోతే అధికార పార్టీ సొంతం కొనుక్కున్నారు. ఎట్లా ప్రభుత్వం వాళ్ళ సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నా ప్రభుత్వం, నా ప్రజల ప్రభుత్వం. ట్యాక్సులు కడతలేమా ట్యాక్సులు? మరి నా ప్రజలు కడతలేరా? ప్రాపర్టీ ట్యాక్స్ కడతలేరా? పవర్ బిల్ కడతలేరా? ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరా? జిఎస్టీ కడతలేరా? అప్పులు తీసుకెళ్తే భాగస్వాములు లేరా? ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా అవగాహన లేదు, రాజ్యాంగం మీద బాధ్యతలు. ఎవరి అపసొమ్ము? రాష్ట్ర బడ్జెట్ మాది, మా అందరిది, 119 నియోజకవర్గాల ప్రజలది. ఎవడబ్బ సొమ్ము, ఎవరిని మేము ఎందుకు అడగ తినాలా? శాసించి తీసుకుంటాం. అట్లా గతంలో జరగలేకపోయింది కదా.
వివక్ష చూపించారు కదా. సిద్దిపేట, సిరిసిల్ల, వేదికలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా వేదికలు ఉన్నాయి, గవర్నర్ వ్యవస్థ ఉంది, రాష్ట్రపతి వ్యవస్థ ఉంది, పార్లమెంట్ వ్యవస్థ ఉంది. దేశంలో అంతా కలుపుతాము, కుదుపుతాము, చేస్తాము. చివరిగానే ఈ నెల రోజుల పాలన మీద మీ అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఏముంది? నెల రోజుల నుంచి ఏం లేదా? అదో ప్రభుత్వం అదో పాడు వాళ్ళ కొట్లాడుకునే జరుగుతుంది. పంచుకుందామా, ఏ పోటీ పని, ఎందుకంటే పోటీ పనులు కూడా డిసైడ్ చేసుకుంటారు ఇప్పటి వరకు. ఎన్ని రోజులైంది ఇంత స్వాతంత్రం ఉన్న పార్టీ అన్నారు కదా, ఇంకా 12 మంది మంత్రులు కాలేదు, ఇంకా 10 మంది 6 ఇంకా కావాలి, 6 కావాలా. మొత్తం ఎవరు శాఖలు ఎవరికి అర్థమవుతలేవు, ఎవరికి దేంట్లో ఏం మిగులుతుంది దాంట్లో పంచుకుంటారు. మల్కాజ్గిరి బాధ్యతల్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మల్కాజ్గిరి సికింద్రాబాద్ గతంలో అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవడం జరిగింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మీకు మరి సిట్టింగ్ స్థానం, రాష్ట్రంలో సిట్టింగ్ స్థానంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఎట్లా ఫైట్ ఉంటుంది పడుతుంది అక్కడ? తెలంగాణలో అత్యధిక మెజారిటీ గెలిచే స్థానం మల్కాజ్గిరి. ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? అంత ఆత్మవిశ్వాసం ఏంటి, ధైర్యం ఏంటి? అదే రాకేష్ రెడ్డి పోరాటం. రాకేష్ రెడ్డి నిజ జీవితం. నా కష్టాన్ని నేను నమ్ముతాను, నా ప్రజల్ని మేల్కొల్పుతాను, నా ప్రజల్ని చైతన్యపరుస్తాను. మల్కాజ్గిరి ఉండాలంటే తెలంగాణ ఉండాలి, తెలంగాణ ఉండాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశం మీద ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి. అది చెప్తాను ప్రజలు. మినీ భారతదేశం అది. మళ్ళీ అదే చెప్తున్నాను. వాళ్ళని ఏ రకంగా నేను అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు మాత్రమే కాదు ఎక్కువ అక్కడ. అందరూ కావాలంటే మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అంతా మీరు సోదరులు, ఒకే రక్తం. కావాలంటే అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకో అందరు DNA టెస్టులు చేసారు. ఇండియా అంతా ఒకటే, 1 నేషన్ 1 బ్లడ్. సో మల్కాజ్గిరి బీజేపీ అంటారు. అత్యధిక మెజారిటీతో గెలిచే తెలంగాణలో మల్కాజ్గిరి. రాసి పెట్టుకోండి. నా శాయశక్తుల పోరాడతాం, నా శాయశక్తుల పొడుతాం, అన్ని రకాల ప్రజల కాళ్ళు మొక్కుతాం, ప్రజలను స్పందింపజేస్తాం, చైతన్యపరిచి భారతీయ జనతా. ఎట్లా అనిపిస్తుంది మీరు అంటే పార్టీలోకి వచ్చిన వితిన్ పీరియడ్లో శాసనసభ్యుడు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు, గెలిచారు. వెంటనే ఇప్పుడు మళ్ళా ఒక మినీ భారతదేశం ఇది, ఇక్కడ మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే వచ్చిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే కావటం, ఎమ్మెల్యే నెలలో కొన్ని నాకు ఇంత పెద్ద ఒక భారతదేశంలో అత్యధిక ఓటర్లు గల 14 లక్షలు, సుమారు 14 లక్షల ఓటర్లు గల 35 లక్షల స్ట్రెంత్ గల ఒక కాన్స్టిట్యూన్సీని ఇవ్వటం నేను నిజంగా గర్వపడుతున్నా. పార్టీకి నా కృతజ్ఞతలు చెప్తున్నా. నాలో ఉన్న శక్తిని మొత్తం బయట తీయడానికి నా పార్టీ పెట్టిన పరీక్షగా భావిస్తున్నా. నేను ఆ పరీక్షలో నెగ్గుతాను. ప్రజల ఆశీర్వాదంతో, మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతో ఈ పరీక్షలో నెగ్గుతాను నమ్మకం. నేను ఇందాక చెప్పినట్టు మీరు గతంలో అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరుడు, ఒక వ్యాపారవేత్త, సమాజ సేవ చేసుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో ట్రస్ట్ ద్వారా వెళ్ళారు. ఇప్పుడు శాసనసభ్యుడు కూడా. ఒకవేళ ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం, గత నాయకులు చేసినటువంటి అవినీతిని వెలికి తీయకపోతే రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఒక శాసనసభ్యుడు. తెలంగాణ యావత్ ప్రజలు కూడా మీ గొంతును వింటా ఉంది, ఎందుకంటే నిజాయితీతో మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద పోరాటం చేశారా? మీ పార్టీ సహకరించకపోయినా, ఎందుకంటే కాదు మీ పార్టీ, మీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ తో ఉంటా ఉన్నారని చెప్పేసి ఇంటర్వ్యూలు అండి. మొన్న కూడా దగ్గర ఇంటర్వ్యూలో చెప్పాను. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తినే ఫుడ్ అన్ని అసెంబ్లీ పోయి పోరాడుతుంది పేదోడి గురించి. కండలేనోడికి గుండెలేనోడికి అండవుదామనే రాజకీయాలకు వచ్చింది. ఇది రాసి పెట్టుకోండి. అట్లనే ఉంటారు రాజకీయాలు ఉన్నది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్ముకున్న దేవుణ్ణి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు రేపు పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాలండి, అది నాకు సంబంధం లేని ఇష్యూ. నేను ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను, నేషనల్ పార్టీ, దాని లైన్లో పోతాను. నాకు ఏం చేస్తాం, 30 రాష్ట్రాలు, దేశాల అసలు కూడా కలిసిపోతున్నాయి. జర్మనీ, ఈస్ట్ జర్మనీ ఒకటని ప్రపంచంలో దేశాలు కలిసి పార్టీల గురించి మాట్లాడుతున్నాండి. వాళ్ళ వ్యవస్థ వాళ్ళు చూసుకుంటుంది. నేను ఎంతసేపు ఒకటి చెప్తానండి, మళ్ళీ మీకు అదే చెప్తాను. పేదోడు గురించి, లేని గురించి రాజకీయాలు వచ్చాను. పార్టీకి సంబంధం పోరాడుతున్న వాళ్ళ గురించి, పార్టీ నాకు పార్టీ వరకు పార్టీ తీసుకుంటారు. బీజేపీ అంటే దేశం ఉండాలా, భద్రత ఉండాలా, ధర్మం ఉండాలా. పాకిస్తాన్లో గుళ్ళని ఏమవుతుంది, ఉత్సవం అవుతుంది గుళ్ళ మీద. నిన్నగాక మనం గుడి చూపించారు, దాన్ని చికెన్ సెంటర్ చేశారు, బాత్రూమ్ చూపించాలి వీడియోలు. అట్లా కావద్దు భారతదేశం అని చెప్తున్నా. మన మందిరాలు ఉండాలా, మన దేవుళ్ళు ఉండాలా, మన పద్ధతులు ఉండాలా, మన సాంప్రదాయాలు ఉండాలా, మన సంస్కృతి ఉండాలంటే ధర్మం ఉండాలా. ధర్మం ఉండాలంటే భారతీయ జనతా